నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి దాకా చూడండి, అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాలకు వస్తే 12 రాశులలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని చూస్తే గనుక వీరికి ఈ ఏడాది ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4, లాభస్థానంలో శని, దశమ స్థానంలో రాహువు, ధనస్థానంలో గురువు. వీరికి అయితే ఈ సంవత్సరం బాగా అనుకూలంగా ఉన్నారు. ఇక వృషభ రాశి వ్యక్తులకు ఈ సంవత్సరం అనేది జీవితం పరంగా కొన్ని సానుకూల మలుపులు తిరిగే అవకాశం అయితే కనబడుతోంది. ముఖ్యంగా చెప్పాలి అంటే వీరికి అనుకూలతలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి అనే చెప్పుకోవాలి. ఈ వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో పరాభవనామ సంవత్సరం నుండి కూడా వృత్తి ఉద్యోగపరంగా మనం చూస్తే గనుక వీరికి ఉద్యోగాలు వృత్తిపరంగా పురోగతి అనేది చెందడం కనిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వాళ్ళకు చక్కగా మీ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం చాలా బాగుండబోతోంది. ముఖ్యంగా చెప్పాలంటే తృతీయంలో వీరికి గురువు సంచారం అనేది ప్రారంభం కాబోవడం వల్ల అనేక శుభ ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు. శుభయోగాలు అనేవి వృషభ రాశి వ్యక్తులకు అనుభవానికి రావడం కూడా జరుగుతోంది. ముఖ్యంగా గురువు వీరికి సప్తమ స్థానంలో సంచారం చేయడం ద్వారా శుభ పరిణామాలు అనేవి చోటు చేసుకుంటాయి అనే చెప్పుకోవాలి. వృషభ రాశి వ్యక్తులకు వృత్తి జీవితం సాఫీగా సాగిపోతోంది. అలాగే ఉద్యోగంలో కూడా ఆశించినటువంటి ప్రోత్సాహం ఆదరణ అనేది లభించనున్నాయి. వ్యాపారాలు వీరికి నిలకడగా ముందుకు సాగుతున్నాయి. ఆర్థిక వ్యవహారాల గురించి మనం ఒకసారి చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక వ్యవహారాలు అనేవి చాలా బాగా అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. ఆశించిన విధంగా ఆదాయం అనేది మీరు ఊహించిన స్థాయిలో వృద్ధి చెందే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక సమస్యలు అనేవి చాలా వరకు కూడా ఇప్పుడు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలకు మీరు ఈ సమయంలో హాజరవుతారు. ముఖ్యంగా శుభకార్యాలకు సంబంధించి సహాయ సహకారాలు అనేవి మీరు చేస్తారు. వృషభ రాశి వ్యక్తులకు కుటుంబ వ్యవహారాల గురించి మనం ఒకసారి ఇప్పుడు చూస్తే ఆశించిన విధంగా కుటుంబ ఫలితాలు ఉంటున్నాయి. ఇంట్లో ఐకమత్యత అనేది రెట్టింపు అవుతుంది. ఇక వివాహ సంబంధాలు ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి చక్కగా వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కుటుంబంలో విభేదాలు రాకుండా మీరు జాగ్రత్త పడతారు. ఇంట్లోని పరిస్థితులు అనుకూలంగా మారేందుకు మీ సాయశక్తులా ప్రయత్నిస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే అనుకూలంగా సాగిపోతుంది. ప్రముఖులతో స్నేహబంధాలు అనేవి ఈ సమయంలో మీకు పెరగబోతూ ఉన్నాయి. కుటుంబ సమేతంగా మీరు అయితే ఈ సమయంలో విహారయాత్రకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. వృషభ రాశి వాళ్లకు శని ప్రభావం ఎలా ఉంటుందని చూస్తే వీరికి ఈ సంవత్సరం అంటే పరాభవనామ సంవత్సరంలో శనిదేవుడి అనుగ్రహం అనేది మీకు సానుకూల ఫలితాలను తెచ్చిపెట్టేదిగా ఉండబోతోంది. తొందరపడకుండా మీరు సంయమనం అనేది ప్రతి వ్యవహారంలో కూడా పాటించాలి. ముఖ్యంగా వీరికి ఈ రాశి నుంచి శని బలమైన స్థానంలో సంచారం చేయడం ద్వారా మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మంచి విజయాలను సాధించే అవకాశం విపరీతంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు మంచి పదవి లాభం అనేది ఈ సమయంలో దక్కేటటువంటి విధంగా కాలం కలిసొస్తోంది. రాహు ప్రభావం గురించి చూస్తే గనుక వృషభ రాశి వ్యక్తులకు ఈ రాహు ప్రభావం అనేది శుభ ఫలితాలను తెచ్చిపెట్టే విధంగానే ఉండబోతోంది. మీకు ఈ సమయంలో ఒడిదుడుకుల నుండి బయటపడతారు. ఆర్థిక వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. కుటుంబ కలహాలు తొలగిపోతాయి. చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది. ఇక కేతు ప్రభావం గురించి చూస్తే వీరికి ఆస్తి వాహన విషయాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో ఆర్థిక వ్యవహారాలు వృద్ధి చెందుతాయి. ప్రతి పని లాభసాటిగా సాగుతుంది. విద్యార్థుల గురించి చూస్తే విద్యాపరంగా చాలా అనుకూలంగా కనిపిస్తోంది. ఉన్నత విద్యకు సంబంధించినటువంటి గ్రహంగా భావించే గురుడు ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2వ తేదీ వరకు కూడా వీరికి 2వ స్థానంలో నివాసం ఉంటున్నాడు. ఈ స్థానం మీ చుట్టూ సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసేదిగా ఉంటోంది. ఇక అలాగే వ్యాపార పరంగా చూస్తే వృషభ రాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలు ఉండే విధంగా కనిపిస్తోంది. ఇక జూన్ 2వ తేదీ నుండి కూడా వీరికి విశేష లాభాలు ఉంటాయి. ప్రతి పనిలో కూడా మెరుగైన ఫలితాలే అందుకుంటారు. పెట్టిన పెట్టుబడికి చక్కటి లాభాలు పొందుతారు. ఆరోగ్యపరంగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం అనేది వృద్ధి చెందుతుంది. ఇక ఈ రాశి వ్యక్తులకు కుటుంబ కలహాలు తొలగిపోతాయి.
విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చక్కటి ఫలితాలే అందుకుంటారు. ఎటు చూసిన వృషభ రాశి వారికి విశేష లాభాలే పొందుతారని చెప్పుకోవాలి. చూసారు కదా, వృషభ రాశి వారికి నూతన సంవత్సరంలో ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి.